అవ్వదు. ఆ యుద్ధాలు చేస్తేనే ఆయుధాలు అమ్ముకోగలరు. అదొకటి ప్రధానమైన కారణం. రెండోది ప్రధానమైన కారణం ఏంటంటే నెట్చాన్షు చేయగలుగుతున్నాడంటే, ట్రంప్ చేయి మెలిపెట్టగలుగుతున్నాడంటే కారణం ఏంటంటే అమెరికాలో ఉన్న ఒక లాబీ, అమెరికన్ ఇజ్రాయేలీ పిఏసి అనేది. పిఏసి అంటే పబ్లిక్ అఫైర్స్ కమిటీ. అమెరికన్ ఇజ్రాయేలీ పబ్లిక్ అఫైర్స్ కమిటీ అనేది అమెరికాలో అత్యంత శక్తివంతమైన లాబీ. అమెరికా అధ్యక్షుడు గాని, అమెరికా కాంగ్రెస్ సభ్యులు గాని ఎవరైనా దాని మాటకి లోబడి బతకాల్సిందే, పనిచేయాల్సిందే. లేకపోతే మళ్ళీ వాళ్ళని రెండోసారి గెలవనివ్వదు ఆ లాబీ. వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని మొత్తం సమాధి చేస్తుంది. కాబట్టి అమెరికన్ ఇజ్రాయేలీ పబ్లిక్ అఫైర్స్ కమిటీకి భయపడి, వాళ్ళ దగ్గర విపరీతంగా డబ్బులు ఉన్నాయి. అమెరికాలో అత్యంత రిచెస్ట్. వాళ్ళ డబ్బులకి, వాళ్ళ ప్రచారానికి మీడియా కూడా మోసే వాళ్ళ చేతిలోనే ఉండడం. భయపడి మనకి రాజకీయ భవిష్యత్తు ఉండదు వీళ్ళకి ఎదురు తిరిగితే అని కాంగ్రెస్ మెన్ గానీ, అంటే అమెరికా పార్లమెంట్ సభ్యులు గానీ ఆయనంతటా ఆయన నిర్ణయాలు తీసుకోవట్లేదు అని చెప్పదలుచుకున్నారా మీరు? ట్రంప్ ఈజ్ నాట్ యాక్టింగ్ ఆన్ హిజ్ ఓన్. ఏ అమెరికా అధ్యక్షుడు తీసుకోలేడు. ఆ మాట నేను చెబుతున్నా. ఇదే కాదు, ఈయనొక్కడే కాదు, ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఒక పరిమితి దాటి పోలేడు. నేషనల్ రైఫిల్ ఏజెన్సీ అసోసియేషన్ ఒకటి ఉంది. అంటే తుపాకులు, అమెరికాలో తుపాకులు ఆయుధాలు అమ్ముకునే కంపెనీల తాలూకు లాబీ. అది ఒక పవర్ఫుల్ లాబీ. మా ఆయుధాలు, పెద్ద ఆయుధాలు, ఈ దేశాల మీద యుద్ధాలు చేసే ఆయుధాలు అమ్ముకునే నేషనల్ డిఫెన్స్ లాబీ ఉంది. ఆర్మ్స్ లాబీ అదో పెద్ద లాబీ. ఎన్ని లాబీలు, అమెరికా మొత్తం లాబీల చేతిలో ఉంటుంది. పెట్రోల్ లాబీ చేతిలో ట్రంప్ ఉన్నాడు కూడా. పెట్రోల్ లాబీ చేతిలో. ఇన్ని లాబీల చేతిలో అమెరికా నడుస్తుంది. ఏ అమెరికా అధ్యక్షుడు స్వేచ్ఛగా ఉండగలడు? ఎవరో ఒక లాబీకి, ఏదో ఒక క్యాపిటలిస్ట్ గ్రూప్ కి వాళ్ళు పనిచేయాలి. నేనంటాం కాదు, ఇది అమెరికన్లకే తెలుసు. అమెరికాలో కేవలం 20-25% మంది దాకా, 30% మంది లోపు మాత్రమే మా గవర్నమెంట్ పరిపాలన మామూలుగా జరుగుతుంది అనుకుంటాను. మిగతా 70% పైన వాళ్ళు అమెరికాలో కార్పొరేట్ లో నడిపిస్తున్నాయి మా దేశాన్ని అమెరికా ప్రజలను నమ్ముతున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఈ దేశాన్ని నడిపించేది కార్పొరేట్ ధనవంతులని అమెరికా ప్రజలు మెజారిటీ, అత్యంత పెద్ద మెజారిటీ నమ్ముతున్నారు. నేను చెప్పేది ఏముంది దానిలో? అదే అమెరికా అధ్యక్షుడికి ఫ్రీడమే ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు. కాకపోతే ఏ లాబీ చేతిలో ఉంటాడనేది ప్రశ్న. రకరకాల లాబీలు ఉంటాయి కాబట్టి ఏ లాబీల చేతిలో ఉంటాడు? బిడెన్ ఉంటే ఈ పెట్రోల్ లాబీ చేతిలో ఉండడు. కాబట్టి ఆయన గ్రీన్ ఎనర్జీ కోసం పనిచేస్తాడు. పెట్రోల్ లాబీ చేతిలో ఉన్న ట్రంప్ పెట్రోల్ కోసమే పనిచేస్తాడు. పొల్యూషన్ లేదంటాడు, ఎన్విరాన్మెంటల్ దీని నుంచి విత్డ్రా అవుతాడు. ప్యారిస్ రికార్డు ఉంది కదా, దాని నుంచి బయటకు వెళ్ళిపోతాడు. కాలుష్యం అనేది ఒకటి అబద్ధం అంటాడు. ఎందుకంటే పెట్రోల్ లాబీ నడవాలి. ఆయన వెనకున్న పెట్రోల్ లాబీకి ఆయన జవాబుదారు. రకరకాల లాబీల చేతిలో నడుస్తుంది. ఇప్పుడు సరే, ఈ కారణాలన్నీ ప్రభావితం చేస్తూ ఉంటే ఉండవచ్చు. కానీ వాళ్ళ ఇరాన్ విషయంలో కూడా ఇన్నిసార్లు అటు ఇటు ముందుకి వెనక్కి, ఇందాక ఆయన చెప్పినట్టు పులోరా గారు 30 సార్లు 33 సార్లు యుద్ధం అయిపోయిందని, లేకపోతే డీల్ కుదిరిపోయిందని, లేదు మళ్ళీ దాడులు చేస్తామని, డీల్ కుదరకపోతే మళ్ళీ దాడులు ఉంటాయని. సో ఈసారి అంతేనా, లేకపోతే అంతకన్నా భిన్నంగా నిజంగానే ముగింపుకు వచ్చినట్టు కనిపిస్తోందా? తెలీదు, మనం చెప్పలేము. ట్రంప్ మాటలు బట్టి మనం ఏం చెప్పలేము. ఏ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చెప్తే మనం కొంత నమ్మచ్చు. అంటే ట్రంప్ పిచ్చి కూడా ఉంది కదా ఈ మాటల వెనక. అమెరికా అధ్యక్షుడు స్వతంత్రుడు కాదు, అది వేరే విషయం. ఎవరు కాదు, ఒబామా కాదు, ఎవరు కాదు, ఆ మాటకొస్తే ఎవరు కాదు, అది వేరే విషయం. కానీ అసలు ట్రంప్ పిచ్చివాడు అనే మాట కూడా ఉంది కదా. ఏ మాట ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు అనే మాట కూడా ఉంది కదా. అట్లాంటి వాడి చేతిలో పడ్డ తర్వాత ఈ మాటలన్నీ మనం ఎలా నమ్ముతాం? జేడీ వాన్స్ మాట్లాడమనండి, మనం నమ్మకం. జేడీ వాన్స్ ఇంకోళ్ళు అమెరికాలో మేజర్ గా రెస్పెక్టబుల్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎంత అస్వతంత్రులు, స్వతంత్రత లేని వాళ్ళు. ఆయన జేడీ వాన్స్ నే అతనికి యుద్ధం ఇష్టం లేదు ఏదో అన్నాడు కదా, పిరికివాడు ఏదో అన్నాడు. అతను యుద్ధాల్లో పాల్గొన్నాడు. అతనికి తెలుసు యుద్ధం తాలూకు కష్ట నష్టాలు. తెలుసు. అతనికి ఇష్టం లేదు యుద్ధం. ఇతను ఏంటంటే వెనిజులా హ్యాంగ్ ఓవర్ ఉంది కదా. వెనిజులాలో ప్రపంచం అంతా ఆశ్చర్యపోయి నివ్వెరపోయి, అంటే ఒక విలన్ కి ఏముంటది, చేసిన చెడ్డ పనులే వాళ్ళకి హీరోయిజం. తను చేసిన చెడ్డ పనులే ఒక విలన్ కి అదే హీరోయిజం. విలన్ కి వెనిజులా అధ్యక్షుడు ఎత్తు రావడం చాలా పెద్ద హీరోయిజం లా కనపడితే ఇరాన్ మీదకి పోయాడు అదే హ్యాంగ్ ఓవర్ లో. కానీ ట్రంప్ వేరు, జేడీ వాన్స్ వేరు. జేడీ వాన్స్ యుద్ధాలు చూశాడు, దానిలో కష్ట నష్టాలు ఎట్లా ఉంటాయి, బాధలు అనేవి తెలుసు. కానీ వేరు కొంత.